నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగియడంతో దేశవ్యాప్తంగా ముస్లిం ఈద్ ఉల్ ఫతాహ్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గా మైదానాలు అల్లాహ్ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. సామూహిక ప్రార్థనలు, మరోవైపు ఆత్మీయ అలింగానాలతో ఈద్ ముబారక్ తెలియజేశారు. తిరుపతి ఎస్వీయు ఈద్గా మైదానం నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగిన రంజాన్ ఉపవాస దీక్షలు ఈరోజు అత్యంత వైభవపేతంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని నగరంలోని మసీదులు, అదేవిధంగా ఈద్గా మైదానాలు కూడా ముస్లిం సోదరులతో పెద్ద సంఖ్యలో కూడా నిండిపోయాయి. ఈ యొక్క ప్రార్థనా మందిరాల వద్ద కూడా ప్రత్యేక ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సామూహిక ప్రార్థనలతో పాటు ప్రార్థనలు చేస్తూ అదేవిధంగా ఆ యొక్క ఒకరికొకరు బాయి అంటూ ఈద్ ముబారక్ను తెలియజేసుకుంటూ ఆలింగనం ద్వారా రంజాన్ శుభాకాంక్షలు కూడా అందజేశారు. అదేవిధంగా ఉదయం నుంచే ఈ యొక్క ముస్లిం సోదరులు నూతన వస్త్రాలను ధరించి సుగంధ ద్రవ్యాలను అద్ది ఒక సామూహిక ప్రార్థనల కోసం ఈద్గా మైదానాలు కూడా తరలి వచ్చారు. ఆత్మీయ ఆలింగనాలతో ఒకరికొకరు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే నగరంలోని తిరుపతిలోని ప్రధానంగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ఒక ఈద్గా మైదానం వద్ద కూడా వేలాది మంది ముస్లిం సోదరులు ఒక చోట చేరి ప్రత్యేక నమాజ్ను కూడా నిర్వహించారు. ప్రార్థనల అనంతరం కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్గా ముబారక్ను కూడా తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే సుమారు 10,000 మంది కెపాసిటీ ఉండే విధంగా కూడా ఈ యొక్క ఈద్గా మైదానాన్ని కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. ఓవైపు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్లను వేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు యొక్క త్రాగునీరు సమస్య లేకుండా కూడా ప్రత్యేకంగా త్రాగునీరుని కూడా ట్యాంకుల ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క టెంపరవరీగా కూడా మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా యొక్క ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు కూడా యొక్క ప్రార్థనలు జరిగే సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రంజాన్ పండుగ నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో కూడా యొక్క ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు యొక్క వాహనాల మళ్లింపును కూడా చేపట్టారు. అదేవిధంగా ఏదైతే యొక్క రంజాన్ పండుగ ప్రధాన ఉద్దేశంకి సంబంధించి ఒక ఆకలి బాధలను తెలుసుకొని తోటి వారికి సహాయం చేయడం అనేది యొక్క రంజాన్ పండుగ ఒక ముఖ్య ఉద్దేశంగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చిన్నపిల్లలకు పెద్దలు కూడా ఈది ఇవ్వడం కూడా ఆనవాయితీ, అంటే పండుగ కానుకనిస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క పండుగలో కూడా ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో జకాత్ అని కూడా అంటారు. ఈ జకాత్ అంటే దాన ధర్మాలు చేయడం ద్వారా మన జీవితానికి, మన జన్మకు సార్థకత కల్పిస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ముస్లిం సోదరులు యొక్క రంజాన్ పండుగ సందర్భంగా కూడా దాన ధర్మాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అంటే ఉదయం నుంచే ఒక మత పెద్దలు కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ ప్రార్థనలకు సంబంధించి ఒక ప్రపంచ శాంతి, మానవాళి కూడా శాంతి సౌభ్రాతృత్వంతో కూడా విరాజిల్లాలన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క ముస్లిం మత పెద్దలు కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. పూర్తిగా ముస్లిం సోదరులకు ఈ యొక్క పండుగ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు తిరుపతిలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా యొక్క పోలీసులు కూడా పటిష్టమైన భద్రతను కూడా కల్పించారు. ఓవైపు ఇరాన్లో ఏదైతే పశ్చిమాసియాలో కూడా యొక్క యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టారు. పూర్తిగా ముస్లిం సోదరులు కూడా ఒక కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క రంజాన్ పండుగను అత్యంత వైభవపేతంగా కూడా జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.